హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు జున్ను చేస్తున్నాను. చూడండి, జున్ను పాలు అనమాట. తెలిసిన వాళ్ళు ఇచ్చారు, బాటిల్తో పంపించారనమాట. అందుకని చెప్పి జున్ను చేస్తున్నాను కదా, మీకు చూపిద్దామని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి చూడండి. 1 లీటరు జున్ను పాలు, దానికి చిక్కగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నేను 2 లీటర్లు అనమాట పోసుకుంటున్నాను విడిపాలు. తర్వాత బెల్లం కొంచెం తురుము పెట్టుకున్నా, కొంచెం మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఉంచాను. నెక్స్ట్ మిరియాలు, యాలక్కాయలు. ఇవే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ బెల్లం తురుముకొని మొత్తం మిక్స్ చేసేది మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇలా తురుముకోవాలి. తొందరగా కరుగుద్ది అనమాట ఇలా తురుముకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఎలా వస్తుందో? చాలా బాగుంది. బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది. జున్ను పాలు చాలా ఇదిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం బెల్లాన్ని కేజీ బెల్లం తీసుకున్నా. మొత్తం బెల్లం కూడా తురిమేసుకున్నా. చూడండి చక్కగా నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్? చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మిరియాలని యాలక్కాయలు దంచుకున్నాం. పొడి చేసుకొని దాంట్లో వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఎన్ని మిరియాలు ఇప్పుడు మొత్తం 3 లీటర్లు అవుతుంది కదా ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ మిరియాలు వేసుకుంటున్నాను నేను. 3 లీటర్ల పాలకి ఇన్ని మిరియాలు ఫ్రెండ్స్. కొంచెం ఫ్రెండ్స్ చూసారా, 6 యాలక్కాయలు తీసుకున్నా, మిరియాలేమో కొన్ని తీసుకున్నా, 1 స్పూన్ ఉంటాయి. మొత్తం కలిపి మనం పొడి చేసుకున్నాం. ఇప్పుడు మిరియాలు వేసుకొని మరీ మెత్తగా ఉంటే కనుక బాగో ఫ్రెండ్స్. కొంచెం కచ్చా పిచ్చాగా ఉంటాయి కదా, అలాగా దంచుకొని చక్కగా మంచి స్మెల్ ఫ్లేవర్తోని జున్ను అనేది తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా దంచేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేసుకుంటే కనుక ఇదే ఫ్లేవర్ ఉంటుంది. అలా అని 3 లీటర్లు ఫ్రెండ్స్. అందుకని ఈ మాత్రం క్వాంటిటీ తీసుకున్నా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఇంట్రెస్ట్గా పోస్తానని చెప్పేసి వచ్చాడు. ప్రాసెస్లో పాల్గొంటాడంట. సరే మా పోయిందిగా. ఇది జున్ను పాలు ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉన్నాయి. చూడండి, ఎల్లో కలర్ లేదు, బాగుంది. చిక్కని పాలు అనమాట, బాగా చిక్కని పాలు. ఆ పాలు కూడా పోస్తాను. 2 లీటర్ మామూలు పాలు ఫ్రెండ్స్. మిల్క్ పాలు ఇవి బాగుంటాయి. వెన్న కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వీటికి. కొంచెం జున్ను పాలు గట్ట పలసగా ఉంటే కనుక 1 లీటర్ పోసుకుంటారు ఫ్రెండ్స్. 1 లీటర్కి 1 లీటరే. ఇప్పుడు ఇవి చాలా చిక్కగా ఉన్నాయి. 1 డే పాలు కాబట్టి, అంటే ఫస్ట్ డే పాలు అనమాట ఇవి. ఇంకా బెల్లం వేసుకుందాం. తురుముకున్న బాగా ఇంత తొందరగా కరుగుద్ది అనమాట ఇలా తురుముకుంటే. చూసారా, కేజీ బెల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 3 లీటర్ల పాలకి కేజీ బెల్లం పడుతుంది అనమాట. చూడండి, మొత్తం తురుము పెట్టుకున్నాను కదా నేను. చిన్నగా ఇలా తురుముకుంటే తొందరగా కరుగుద్ది అనమాట. అందుకని ఇలా తురుము పెట్టుకున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? వేస్తాడు మిరియాలు, యాలక్కాయలు నా చేతిలో వేయమా. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కలిపి ఇప్పుడు కలిపేసుకున్నాం. చేతితో కలిపితే ఏంటంటే స్పూన్తో గరిటెలతో అలా కలపచ్చు. అలా అయితే కలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుంటున్నాం. జున్ను తర్వాత వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూపించాము. దీంట్లో ఇది పెట్టుకున్నాం అంటే దాని మీద గిన్నె పెట్టుకుంటే బాగా ఉడుకుద్ది అనమాట. అందుకని తర్వాత
తర్వాత ఇది జున్ను పాలు అన్నీ కలుపుకున్నాం కదా, చూసారా ఎంత బాగా ఉందో. ఇది పెట్టేసుకుందాం దీని మీద. నెక్స్ట్ మూత పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మంట మంచిగా మీడియం దీంట్లో పెట్టుకోవాలి. జున్ను పెట్టి అరగంట అయిందండి. స్టీమ్ చేశాను జున్నుని. ఎంత బాగుందో స్మెల్ అండి, చాలా బాగుంది. అరగంట అయింది నేను పెట్టి ఇది స్టీమ్ చేసి. ఉడికిందో లేదో చూద్దాం. సూపర్ ఉడికిందండి, చూసారా అంటుకోలేదా? ఉడికిందో లేదో చూసుకుందామండి. ఏముంది మొత్తం ఏది అంటుకోలేదంటే ఇది స్టీమ్ అయిపోయిందని, అంటే ఉడికిపోయిందని. ఇక మనం స్టవ్ కట్టేసుకొని దింపేసుకుందామండి. చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా. బాగుందా? ఇప్పుడు నేను ట్రై చేసి వస్తా. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మిరియాలు యాలకులు వేసాం కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ట్రై చేయండి, నాకు కమెంట్ పెట్టండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.